వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరులోని జీజీహెచ్ వద్ద హంగామా సృష్టించినట్టు తెలుస్తోంది. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన గోరంట్ల మాధవ్ అరెస్టు వివరాలను విశదీకరించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కిరణ్ కుమార్ పై చుట్టగుంట వద్ద గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. అంతేకాదు ఎస్పీ కార్యాలయం వద్ద కూడా కిరణ్ కుమార్ పై మాధవ్ దాడి చేశారని, ఈ ఘటనలో మాధవ్ తో పాటు మరో 5గురు పాల్గొన్నారని ఆయన వివరించారు. గోరంట్ల మాధవ్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిపై అనుచిత ప్రవర్తన ప్రదర్శించారని ఎస్పీ సతీష్ కుమార్ ఆరోపించారు. ఈ చర్యలు నేరపూరితమని పేర్కొంటూ మాధవ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చేబ్రోలు కిరణ్ కుమార్ ను అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించి అరెస్టు చేసి గుంటూరుకు తీసుకువచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. జీజీహెచ్ వద్ద గోరంట్ల మాధవ్ హంగామా సృష్టించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుమంత్, చెప్పండి, ఏదైతే వైసీపీ నేత గోరంట్ల మాధవ్ గుంటూరు జీజీహెచ్ వద్ద హంగామా సృష్టించినట్టు తెలుస్తుంది, ఆయనపై కూడా కేసు నమోదు చేశారు, డీటెయిల్స్ ఏంటి? సుష్మా, మాజీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నిన్న గుంటూరులో ఒక హంగామా వాతావరణం సృష్టించారు. వాస్తవానికి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పోలీసు అరెస్ట్ చేసిన క్రమంలో వాస్తవానికి అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైఎస్ భార్యని అనుచితంగా మాట్లాడిన నేపథ్యంలో వెంటనే టీడీపీ పార్టీ అతను సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద అరెస్ట్ వారెంట్ కూడా విధించింది. అయితే అందులో ఆ క్రమంలో పరారీలో ఉన్న క్రమంలో 24 గంటల్లోనే పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వెంటనే ఆ అరెస్ట్ చేసే క్రమంలో మాధవ్, ఎవరైతే మాజీ ఎంపీ మాధవ్ ఉన్నారో గోరంట్ల మాధవ్ కిరణ్ మీద దాడి చేయడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. వాస్తవానికి కిరణ్ ఎవరైతే ఉన్నారో అతను సిగ్నల్ ఆధారంగా పట్టుకొని ప్రయత్నం చేసిన పోలీసులు వెంటనే అక్కడికి మాధవ్ అతని అనుచరులతో వెళ్లి పోలీసులకి విధులకి ఆటంకం కలిగిస్తూ అతని దాడి చేసి అతనిపై ఫిజికల్ గా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. మొట్టమొదటి పోలీసులను కూడా తోసివేస్తూ అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోలీసులు కూడా దుర్భాషలాడటం జరిగింది. అనంతరం అక్కడ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. అంటే వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం అతన్ని నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అతన్ని పోలీస్ స్టేషన్ కి జైలుకి తరలిస్తున్న నేపథ్యంలో అతను జీజీహెచ్ కి అతని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్నప్పుడు మాస్క్ వేసుకొని బయటికి రావాలి అని కూడా పోలీసులు చెప్పడంతో దానికి కూడా నిరాకరిస్తూ ఒక ఒక హంగామా క్రియేట్ చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. విజువల్స్ తో చూసుకున్నట్లయితే నేను మాజీ ఎంపీని, అంతేకాదు నేను పోలీస్ ఆఫీసర్ని, మీరు మీకు ఎలా కనిపిస్తున్నాను అంటూ ఇష్టం వచ్చిన పదజాలంతో పోలీసులను దూషిస్తూ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అతను కేవలం కిరణ్ కమల్ సంబంధించిన అతని మీద దాడి చేయడానికి యత్నించడమే కాకుండా పోలీసుల్ని దూషించిన కేసులో అతనికి నాన్ బెయిలబుల్ కేసు అయితే జరిగింది. సుష్మా, ఒక విధంగా చెప్పుకోవాలంటే గోరంట్ల మాధవ్ కూడా ఒకప్పుడు పోలీస్ జాబ్ చేసిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం ఏ విధంగా చూడాలి? అది పూర్తిగా కేవలం అతని ప్రవర్తన అంతా కూడా చాలా అనుచితంగా కనిపించింది. ఒక గతంలో అతను పోలీస్ అధికారి అయ్యి అతను పనిచేసినప్పటికీ కూడా తోటి పోలీసుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అతని యొక్క విధానాన్ని చాలా తప్పుపడుతున్నారు. పోలీసులు కూడా తప్పుపడుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఫిజికల్ గా అటాక్ చేయడం కావచ్చు, లేకపోతే అతను పోలీస్ డ్రెస్ లో ఉన్న వాళ్ళని కానీ పోలీస్ కస్టడీలో ఉండగా అతని ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. పోలీసుల పట్ల అతని తరబిరుసుగా మాట్లాడతాను. నేను ఎంపీని, గతంలో ఎంపీగా పనిచేస్తున్నాను, అంతేకాకుండా పోలీస్ అధికారిని నన్ను ఇలా చేస్తారా అని ఖబర్దార్ అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇదే అంశాన్ని మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే శ్రీ సతీష్ గారు కూడా రైట్. సుమంత్, వినిపిస్తుందా? రైట్. ఇక
మనం చూసుకున్నట్లయితే కూడా వైసీపీ నేత గోరంట్ల మాధవ్ గుంటూరు జీజీహెచ్ వద్ద హంగామా సృష్టించినట్టు తెలుస్తోంది. మాస్క్ ధరించడానికి కూడా నిరాకరించినట్టు తెలుస్తోంది. చెబ్రోల్ కిరణ్ కుమార్ పై దాడి కేసులో గోరంట్ల మాధవ్ పై అయితే ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు కూడా ఎస్పీ సతీష్ కుమార్ ఆరోపిస్తున్నారు. మీడియా సమావేశానికి రాకుండా పోలీస్ వాహనంలోనే కూర్చున్నారు మాధవ్. నేరుగా కోర్టుకు తరలించే విధంగా కూడా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక కోర్టు వద్ద వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నానితో పాటు శ్రేణులు గుమిగూడి వాగ్వాదం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సుమంత్ ఉన్నారా? రైట్, ఇక థ్యాంక్ యూ సుమంత్, ఇప్పటివరకు అప్డేట్స్ అందించారు. ఇక మనం మాట్లాడుకున్నట్లయితే కూడా పోలీస్ విధుల్లో ఏం చేయాలి అని అయితే గోరంట్ల మాధవ్కు తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన కూడా పోలీస్గా పనిచేసిన ఆయన ఈ విధంగా ప్రవర్తించడం, ఈ విధంగా చేయడం అనేది కూడా ఒక విధంగా కూడా చూస్తే షాక్గానే అనిపిస్తుంది. అంటే పోలీస్ అదుపులో ఉన్న కిరణ్ను కొట్టడానికి కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని గోరంట్ల మాధవ్పై అయితే నాన్ బెయిలబుల్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 అవర్స్.